హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే కిచెన్ ప్లాట్ఫామ్ మేకోవర్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మార్బల్ ఉంటుంది అన్నమాట. టైల్స్ వచ్చి వైట్గా ఉంటాయి. ఈ పై పోర్షను టెంపరీగా అని కట్టాం కదండి, అందుకని చెప్పి కింద పోర్షన్లో మిగిలిన టైల్స్ మార్బల్స్ అవన్నీ ఇక్కడ యూజ్ చేసేసారనమాట. సో అందుకని చెప్పి ఈ మార్బల్ అంటేనే చిన్న పసుపు తగిలినా అది మరకలు పడిపోద్ది కదా, అలా ముందు పిల్లలు ఉన్నప్పుడు కొంచెం బాగా మరకలైపోయిందండి. ఇంకా ఇది కాకుండా ఇక్కడ సైడు ఇది ఉంటుంది కదండి, అంచులాగా, అది కూడా పగిలిందనమాట. జస్ట్ మిస్ కాలిపైన పడేది. ఇంకా దానికి కూడా సిమెంట్ పెడదామని చెప్పి ఇంకా తీసి మొత్తం సిమెంట్ పెట్టాము. ఇంకా నేను ముందైతే ఇంకా క్లీన్ చేసి యాసిడ్ పోసినా కూడా ఆ మరకలు పోవట్లేదని చెప్పి సిల్వర్ షీట్ ఉంటుంది కదండి, ఇది మీషోలో తెప్పించేసాను అనమాట. దీనికి గమ్ము సరిగా లేదండి, అందుకని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా గమ్ పెట్టి మరీ అంటించాము. కాకపోతే ఇదేంటంటే ప్లాట్ఫామ్కి టైల్స్కి పూర్తిగా అంటించలేదన్నమాట, జస్ట్ స్టవ్ దగ్గర వరకే అంటించాము. అది ఏమవుతుందంటే లేచిపోయి పక్కనే షింక్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ అన్నీ పడి ఆ పేపర్ కిందకి వెళ్ళిపోయి వాటరు అదంతా స్మెల్ వచ్చేసి చాలా దట్టిగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఇదంతా మొత్తం తీసేసి అంతా పూర్తిగా ప్లాట్ఫాము టైల్స్కి పూర్తిగా అంతా వేరే షీట్ వేసుకుందామని చెప్పి ఇంకా మొత్తం బీకేస్తున్నామండి. ఇక్కడ చూశారు కదా, పిల్లలు ఉన్నప్పుడు ఇక్కడ ఆయిల్ మార్కులు అవంతా యాసిడ్ పోసినా పోలేదండి. అది నేను వచ్చిన కొత్తల్లో కూడా ఎంతో ట్రై చేశాను అనమాట, కానీ పోలేదు. ఇంకా అందుకని చెప్పి ఆ షీట్ వేసుకున్నాను. ఇంకా టైల్స్ అయితే నేను బాగానే క్లీన్ చేసుకున్నానండి. కాకపోతే రోజు క్లీన్ చేసేదానికి చాలా కష్టమైపోతుంది. బాటిల్ లిక్విడ్ అయిపోతుంది అనమాట. సో నేను ఆలోచించాను, బాటిల్ లిక్విడ్కి ఒక వారానికి ఒక బాటిల్ అయిపోతుంది అనమాట. ఇంకా ఆ లిక్విడ్కి పెట్టే బదులు పర్మనెంట్గా దీనికి పూర్తిగా షీట్ వేసేసుకుందాము అని చెప్పి ఇంకా షీట్కి ఆర్డర్ పెట్టుకున్నా అండి. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకా ఇక్కడైతే షీట్ అంటించడం కోసం మళ్ళీ వేరే సపరేట్ గమ్ము వాడాం కదండి, అదైతే అలానే ఉండిపోయిందనమాట, రావట్లేదు అది. ఇంక ఇదంతా క్లీన్ చేసే పని ఆయన పెట్టుకున్నారనమాట. నాకైతే స్పాండిలైటిస్ ఉంది కదా, హ్యాండ్ బాగా పెయిన్ వస్తుంది, నాకు చీపిరి పట్టుకుంటేనే పెయిన్ వస్తుంది అనమాట. ఇంకా ఆయన నేను క్లీన్ చేసేస్తానులే అని చెప్పి అన్నారనమాట. ఇంకా ఆయనే క్లీన్ చేశారు అది. లేకపోతే అది అలానే ఉంచి నార్మల్గా పైన క్లీన్ చేసి ఆ షీట్ వేసినామంటే అది బబుల్స్గా అది స్మూత్గా రాదండి, బబుల్స్గానే ఉంటుంది. అందుకని చెప్పి అది పూర్తిగా క్లీన్ చేసేసరికి 2 రోజులు పట్టిందనమాట. టైల్స్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ పైన ఉండే ఆ గమ్ అంతా క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేసింది. ఇంకా దానికి తోడు పేపర్ వేయటానికి కూడా చాలా టైమే పట్టిందండి. ఇంకా పూర్తిగా వేయాలి కాబట్టి పూర్తిగా క్లీన్ చేసుకొని పూర్తిగా స్మూత్ చేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇలా స్మూత్గా మళ్ళీ బాగా గీకేసి అదంతా నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇంకా ప్లాట్ఫామ్కి ఒక షీటు, పైన టైల్స్కి ఒక షీటు వేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఇదిగోండి ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాము. ఇదిగోండి ఈ షీట్ అయితే టైల్స్కి వేయాలని చెప్పి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది డిజైన్లా ఉంటే బాగుంటుంది టైల్స్కి అని చెప్పి. ఇంకా కిందకైతే ప్లాట్ఫామ్ పైకి అయితే కౌంటర్ టాప్ పైకి ఇది సెలెక్ట్ చేశారండి. డిజైన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది కౌంటర్ టాప్కి ఆయన సెలెక్ట్ చేశారు. ఇది బ్లాక్ వైట్ కాంబినేషన్ అనమాట. సో నేను 2 డార్క్ అయిపోతాయేమో అనుకున్నాను, ఇప్పుడు కూడా కొంచెం డార్క్ అయినట్టే అనిపిస్తుందండి. కాకపోతే ఇంకా బాగుంటుందిలే, మామూలుగా మనం కిచెన్ కౌంటర్ టాప్ అంటే కొంచెం బ్లాక్ డార్క్ కలర్సే ఉంటాయి కదా, ఇంకా అలా అని చెప్పి ఇంకా అదే ఉంచేసుకున్నాం అనమాట. కాకపోతే ఇది మ్యాట్ ఫినిషింగ్ అండి, టైల్స్కి వేసేది వాల్కి వేసేదేమో మ్యాట్ ఫినిషింగ్ ఉందన్నమాట, కౌంటర్ టాప్దేమో గ్లాస్ ఫినిషింగ్ అనమాట. ఇది ఐటమ్ అయితే ఇది డిజైను వేసుకోవటానికి ఇలా కరెక్ట్గా ఇచ్చాడండి, బాగా దానిపైకి ఇలా పెట్టుకోవాలన్నట్టు మార్క్ ఇచ్చాడనమాట. సో ఇది ఈజీగానే వేసేసాం. విండో దగ్గర
కట్ చేసి వేసుకోవడం మాత్రమే కొంచెం కష్టమైంది. మిగతా అంతా ఈజీగానే వేసేసామన్నమాట. కానీ కౌంటర్ టాప్ మాత్రం చుక్కలు చూపించిందండి. అసలు అంటుకోవట్లేదు. పైగా వేసిన తర్వాత కొంచెం తీసి వేద్దామంటేనేమో వీలు కావట్లేదు అనమాట. వెనకుండే పీల్ పేపర్ ఉంటుంది కదండి, అది పూర్తిగా తీసేసామంటేనేమో చుట్టకపోతుంది. కొంచెం తీస్తేనేమో వీలు కావట్లేదు. మొత్తానికి ఎలాగో అలా వేసేసామండి. ఇదిగోండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మాకైతే బాగా నచ్చిందండి. వ్రతం రోజు తమ్ముడోళ్ళు వచ్చారు కదా, వాళ్ళు చూసి కూడా అక్క టైల్స్ మార్పిచ్చారా అని అడిగారనమాట. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. మాకైతే ఇప్పుడు చూడటానికైతే చాలా బాగుంది. మామూలుగా మనం వంట చేసేటప్పుడు ప్రశాంతంగా ఉంటేనే, అక్కడ నీట్గా కనిపిస్తేనే కదండి వంట చేయడానికి కూడా ఇష్టంగా చేయగలము. సో అందుకని చెప్పి ఈ లిక్విడ్లకే ఎక్కువైపోతుంది అనమాట. దాంతో పోలిస్తే ఇది తక్కువ ఖర్చులోనే అయిపోయింది అనుకోవాలి. 600 ఏమో అయిందండి ఇదంతా మొత్తానికి. సో వారానికి ఒక లిక్విడ్ బాటిల్ పెట్టినా అది 1.5 మంత్కి అయ్యే ఖర్చులో మనకి లాంగ్ టైము నీట్గా ఉంటుంది కదండి. సో అందుకని చెప్పి ఇలా చేసామన్నమాట. చాలా బాగా అనిపిస్తుందండి లుక్ వైజు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలియజేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.